ఇంతవరకు దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచిది, దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకుందాము. ఈరోజు మనము మత్తయి సువార్త ధ్యానములో మనమున్నాం. మొదటి అధ్యాయము నుండి 22వ అధ్యాయం వరకు దేవుడు మనతో చక్కగా అనేకమైనటువంటి అంశములు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. గూఢమైనటువంటి సంగతులను దేవుడు మనకు తెలియచేస్తూ వచ్చాడు. ఈరోజు 23వ అధ్యాయములో మనమున్నాం. ప్రేమైన వారలారా, మనం చదువుకున్న లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. అనేక మార్లు మనం చదివింది, మనం విన్నది. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అనేటటువంటి మాట. ప్రేమైన వారలారా, అయితే ఈరోజు అంశం ఏమిటంటే గమనించండి. వారు మీరు. వారు మీరు. వారంటే ఎవరు, మీరంటే ఎవరు? ఒకటే ఒక మాట అనుకుందాం. వారంటే హెచ్చించుకునేవారు, మీరంటే తగ్గించుకునేటటువంటి వారు. మనము హెచ్చించుకునే వారిలా ఉండకూడదు, తగ్గించుకునే వారిలా మనం ఉండాలి అనేది ఈ అంశం. ఈ యొక్క కంటిన్యూషన్లో, ఈ యొక్క 23వ అధ్యాయం మొదటి వచనం నుండి 12వ వచనం వరకు కంటిన్యూషన్లో ఏముంటుందంటే, ఈ యొక్క శాస్త్రులు పరిచయుల గురించి దేవుడు మాట్లాడుతూ, యేసు ప్రభు మాట్లాడుతూ, చివరికి వచ్చే లోపల తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అంటాడు. ఇక్కడ మనకు ఒక తెగవారు ఉన్నారు. వారు ఎవరు అంటే హెచ్చించుకునేవారు. అంటే శాస్త్రులు పరిచయులు. శాస్త్రులు పరిచయులు. వారిని గూర్చి యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, వారు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారే. వారు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారే. ఎందుకు ఎన్నుకొనబడ్డారు వారు అంటే, ఏర్పరచబడిన వంశముగా, ప్రత్యేకింపబడినటువంటి వంశముగా. దేవుడు మోషేకు ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, మోషే ద్వారా ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని బోధించేదానికి ప్రత్యేకముగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు యథార్థముగా నేర్పించినంత కాలము ఇశ్రాయేలు ప్రజలు వారికి లోబడవలసిందే. యథార్థముగా బోధించినంత కాలం వారికి వారు లోబడవలసిందే. అందుకనే యేసు ప్రభు వారు ఏమంటున్నారు అంటే, శాస్త్రులు పరిచయులైన వారు మోషే పీఠమందు కూర్చుండువారు. ఎక్కడ కూర్చుంటారంట వాళ్ళు? మోషే పీఠమందు కూర్చుంటారు. వారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. వారు ఏం చేస్తారు? ధర్మశాస్త్రమును బోధిస్తారు. వారు చెప్పే మాట వినండి, వారు చెప్పింది చేయండి. అయితే వారి క్రియలను అనుసరించి చేయకండి, వారి క్రియలలాగా చేయకండి, వారిలాగా నడుచుకోకండి, వారిలాగా ప్రవర్తించకండి. వారు చెప్పింది వినండి, చెయ్యండి. ఎందుకు? వారు బోధించేది ఏమిటి? దేవుని వాక్యం. వారు బోధించేది దేవుని వాక్యం.
వారు బోధిస్తున్నారు, మీరు ఆ బోధ వినండి, ఆ బోధను అనుసరించండి. అయితే వారిని అనుసరించకండి, వారిని అనుసరించకండి. ఎందుకు అంటే వారు చెప్పుదురే కానీ వారు చెయ్యరు. వారు చెప్పుదురే కానీ వారు చెయ్యరు. మోయశక్యము కాని బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెడతారు వాళ్ళు. ఎటువంటి బరువులంట? మోయశక్యము కాని బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెడతారు కానీ వారు చిటికిన వేలుతో కూడా వాటిని కదిలింపనొల్లరు. అంటే వారు చెప్పుదిరే కానీ చెయ్యరు. ప్రియమైన వాళ్ళ, దేన్ని చెప్తారు వాళ్ళు? వాక్యాన్ని చెప్తారు. వారు ధర్మశాస్త్రాన్ని చెప్తారు కానీ వారు చెయ్యరు. ప్రియమైన వాళ్ళ, కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి కానీ ధర్మశాస్త్రం బోధించే వారిని కాదు. లోకంలో చాలా మంది ఎవరిని మాదిరిగా తీసుకుంటారంటే బోధించేవారిని. ఎవరిని? బోధించేవారిని మాదిరిగా తీసుకుంటారు. పాస్టర్లను మాదిరిగా తీసుకుంటారు, సేవకులను మాదిరిగా తీసుకుంటారు. ఎవరిని తెచ్చిపెడతారు? సేవకులను తెచ్చిపెడతారు. అంత పెద్ద సేవకుడే, అంత గొప్పవాడే, వాళ్ళు చెప్పితే వాళ్ళే చేస్తుంటే నేను చేయడం ఎంత అనేది వాళ్ళలాగా నేను కూడా చేస్తున్నా. అది కాదు. వాక్యం ఏం చెప్తుందో అది మనము అనుసరించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. వారు చెప్పుదిరే కానీ వారు చెయ్యరు. మోయశక్యము కాని బరువులను కట్టి మనుషుల భుజముల మీద పెడతారు కానీ వారు చిటికెన వేలుతో కూడా కదిలింపనొల్లరు. ఇక్కడ ఒక మాటను మనం ధ్యానం చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైన వారలారా, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఇక్కడ ఏమైనా పెట్టుకోండి, ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కారు, ధర్మశాస్త్రమును బోధించేవారు నీతిమంతులు కారు. అర్థం కాలేదా? బోధించేవారు కారు, వినేవారు కారు. మరి ఎవరు? ధర్మశాస్త్రం బోధించి అనుసరించేవారే, విని అనుసరించేవారే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకో మాట, అదే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి చూస్తే, 17వ వచనం నుండి 24వ వచనం ఒక పెద్ద లిస్టు ఉంది అక్కడ. అయితే 24వ వచనాన్ని చదువుకుందాం. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. ఎందుకు? 17వ వచనాన్ని చదివితే, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమును ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఇప్పుడు 21వ వచనం చదవండి. ఎదుటివానికి బోధించు నీవు, ఇది చాలా ప్రాముఖ్యం. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా?
విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్ళను దోచెదవా? చాలు చాలు, ఇప్పటి వరకు చాలు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఏమిటి? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని చెప్పే నీవు దొంగిలెదవా? వ్యభిచరించదు వద్దని చెప్పే నీవే వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ఇవన్నీ కూడా దీని అర్థం ఏమిటి? వారు చెప్పుదిరే కానీ వారు చెయ్యరు, మోయశక్యము కాని బరువులను కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదిరే కానీ వారు వేలితోనైనను కదిలింపనొల్లరు. ఇది చాలా జాగ్రత్తగా మనం వినాలి. వారు మీరు మీరు వారిలా ఉండకుడి. ఎవరితో చెప్తున్నాడంట ఈ మాటలు? 23వ అధ్యాయము 1వ వచనం చదివితే చదవండి. అప్పుడు యేసు ఆ. జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను. ఇది ముఖ్యమైనది. జన సమూహములతోనూ తన శిష్యులతోనూ అంటే దేవుని వాక్యము అందరికీ సంబంధించినది. దేవుని వాక్యము ఒకరికే కాదు, అందరికీ, బోధించేవారికి, వినేవారికి. ఎవరెవరికి? బోధించేవారికి, వినేవారికి, బోధించేవారికి. కొంతమంది ఏమనుకుంటుంటారంటే ఇది మాకు కాదు సేవకులు కానీ కొంతమంది అనుకుంటుంటారు, కొంతమంది ఇది సేవకులు కాదు విశ్వాసులు కానీ కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరితో చెప్తున్నారంటే ఈ మాటలు? జన సమూహమునకును తన శిష్యులకును. అంటే తన శిష్యులు కాబోయే సేవకులు కదా. కాబోయే యేసు ప్రభు తర్వాత ఎవరు లోకంలోనికి బయలుదేరినారు? తన శిష్యులే. జన సమూహమునకు తన శిష్యులకు బోధిస్తున్నారు. ప్రియమైన వారలారా, ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్న లేఖన భాగము ఏమిటి అంటే 23వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనంలో తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అన్నాం కదా. ఇప్పుడు శాస్త్రులు పరిచయులైన వారు ఎలా ఉన్నారో ఇక్కడ మనం విన్నాం. ఏమిటి అంటే వారు చెప్పుదిరే కానీ వారు చెయ్యరు. వారి మాట వినండి, వారి క్రియలను అనుసరించి మీరు నడుచుకోకండి అని అన్నాడు. వారు ఎలాంటి వారు, ఎలా ఉన్నారు అనే ఆ లిస్టు అక్కడ ఉంది. ఏమిటి అంటే 23వ అధ్యాయము చదవండి 5వ వచనం. మనుష్యులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇక్కడ చూడండి, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎవరికి కనపడాలని? మనుష్యులకు కనపడాలని చేస్తారంట. అంటే ఎవరు మెచ్చుకోవాలా? మనుష్యులు మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలి? మనుష్యులు మెచ్చుకోవాలి. అంటే వాక్యంలో వ్రాయబడింది, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా కోరుకోనిది అని వ్రాయబడి ఉంటుంది అన్నమాట. మనుష్యులు కాదు మనల్ని మెచ్చుకోవాల్సింది. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలి అంటే హృదయాన్ని చూస్తాడా, పై రూపాన్ని చూస్తాడా? హృదయాన్ని చూస్తాడు. మనం ఎవరు చూస్తున్నామని చేస్తున్నామో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ప్రియమైన వారులారా, దేవునికి తెలుసు. కాబట్టి గమనించండి, వారు మనుషులకు కనబడవలనని తమ పనులు చేయుదురు. మనుషులకు కనబడవలనని గమనించండి. మనుషులకు కనబడవలనని చేస్తే అది ఎప్పుడైనా బయటపడిపోతుంది. మనుషులకు కనబడవలని కాదు. ఎవరు కనపడాలా? దేవుని కనపడాలా. ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మనుషులకు కనబడవలని చేస్తే అది నటన. అదేమిటి చెప్పండి? అది నటన. కాబట్టి మీరు వారి వలె మీరు వీళ్ళు ఉండకండి. ఇప్పుడు చూడండి, మనుషులకు కనబడవలనని వారు తమ పనులు చేస్తారు.
ఇకపోతే తమ రక్షరేకులను వెడల్పుగాను, తమ చేతులు చెంగులు పెద్దవిగాను. మాట చెప్తాను చూడండి. ఇలా చెయ్యెత్తినా దీవించినట్లే, చెయ్యెత్తకుండా హృదయపూర్వకంగా మాట అన్నా కూడా దీవించినట్లే. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీరు వారి వలె మీరు ఉండకూడదు. 23వ అధ్యాయము 6వ వచనం. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. వారు కోరే చూడండి, విందులలో అగ్రస్థానము కోరుతారు. విందులలో అగ్రస్థానము కోరుతారు. అగ్రస్థానం అంటే ఏమిటి? పైననే కూర్చోవాల, మేము పైననే కూర్చోవాలన్న మనస్సు. ఏ మనస్సు? హెచ్చించుకునే మనస్సు. అందుకని యేసు ప్రభు చక్కటి మాట చెప్పారు. మిమ్మల్ని ఎవరైనా విందుకు పిలిస్తే, పగటి విందైనా రాత్రి విందైనా, మీరు వెళ్ళి సామాన్యమైన స్థలంలో కూర్చోండి. అగ్రస్థానంలో కూర్చోవడానికి ప్రయత్నము చేయకండి. ఒకవేళ నీకంటే గొప్పవాడు వచ్చాడు అనుకోండి, అందరిలో నువ్వు అవమానించబడతావు. ఒకవేళ నిన్ను పిలిచిన వాడు, స్నేహితుడా నువ్వు వెళ్ళి పైన కూర్చోపో అన్నాడు అనుకోండి, అప్పుడు నీకు అందరి ఎదుట నీకు ఘనత కలుగుతుంది. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. విందులలో అగ్రపీఠములు వారు కోరుకుంటారు. ఇంకా సంత వీధులలో వందనములు కోరుకుంటారు. నాకు చెప్పాల వందనాలు, నేను చెప్పకూడదు. ఎవరు చెప్పాలా? నేను చెప్పకూడదు. కానీ యేసుప్రభు అదే అన్నాడు. యేసుప్రభు నువ్వే ముందు చెప్పు అన్నాడు. ఇది మనం పాటించవలసింది. ఏం చెప్పాలంట? నువ్వే ముందు చెప్పు, నువ్వే పలకరి. వాళ్ళు నన్ను పలకరియాలా, వాళ్ళు నాకు వందనం చేయాలనుకోవద్దు. మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగే మొదట మీరు చేయండి. మీరు వందనాలు చెప్పండి. నాకే వందనాలు చెప్పాలనుకోవకండి. అదేమిటి? హెచ్చించుకోవడం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. కాబట్టి గమనించండి, వారు విందులలో అగ్రస్థానములు కోరుకునేవారు, సంత వీధులలో వందనములు కోరుకునేవారు, ఇంకా బోధకులని పిలువబడాలని కోరుకునేటటువంటి వారు. మీరైతే అలా ఉండద్దు. మీరు అలా ఉండద్దు. మనం సహోదరులము. మన బోధకుడు ఒక్కడే, ఆయనే. మన గురువు ఒక్కడే, ఆయనే. మన తండ్రి ఒక్కడే, పరలోకమందున్నాడు. ఆయన పరలోకమందున్నాడు. దాని కంటిన్యూషన్ ఏమంటున్నాడంటే, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. ప్రేమైన వారులారా, మీరు వారి వలె మీరు ఉండొద్దు. వారు మీరు. ఎవరు వారు? హెచ్చించుకునేటటువంటి వారు. మీరెవరు? తగ్గించుకునేటటువంటి వారు. తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చించునుగాక. హల్లెలూయా. ఎంతగా దేవుడు వారిని హెచ్చిస్తాడు అంటే పరలోకం వరకు హెచ్చిస్తాడు. దేవుని నామన స్తుతి కలుగును గాక. ఎందుకు హెచ్చిస్తాడు పరలోకం వరకు? మన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకం ముందున్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పరలోకం వరకు హెచ్చిస్తాడు. ఆ తర్వాత రానున్న దినాలలో ఈ శాస్త్రులు పరిచయాల గురించి ఈ అధ్యాయంలో 7 విషయాలు ఉన్నాయి. దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక.